ప్రభునామానికి మహిమ కలుగునుగా. ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, ఉదయం లేచినప్పటి నుంచి ఒక భయం, ఒక టెన్షన్, ఏ వినాల్సి వస్తుందో, ఏం జరిగిందని చెడు వార్త మన చెవిలో పడుతుందో. చూడండి, మరణకాండ ఎక్కువ ఎప్పుతూ ఉంది. ఎప్పుడు వినని సంగతులు విని భయాందోళనకరమైన దినముల్లోకి వచ్చేసాం. ఎందుకంటే భయంకరమైన దినాల్లో, చెడ్డ దినాల్లో ఉంటున్నాం. ఫ్లైట్ పడడం ఏంటి, ఎక్కడెక్కడో యాక్సిడెంట్, ఎక్కడెంటో చంపుకోవడాలు, ఇంట్లో తెల్లవారితే ఇంట్లో చంపేయడాలు, అన్నీ వినాల్సిన చెడ్డ దినాల్లో మనం ఉంటున్నాం. అయితే ప్రభునందు మనం విశ్వాసం కలిగి ఉంటే, ప్రభునందు మనం దాచబడతాం. అపాయం ఏమీ నీ దగ్గరికి రాదు, ఏ కీడు నీకు సంభవించదు. ఎందుకంటే నువ్వు ఆయన రెక్కల నీళ్ళలో ఉంటావు. ఆయన నీకు కాపుదలను, భద్రతను సమృద్ధిగా అనుగ్రహిస్తావు. చూడండి, మన జీవితంలో చాలాసార్లు అంటూ ఉంటాం, ఆ మనిషి నన్ను శపించిందండి, శాపకరమైన మాటలు నాతో మాట్లాడిందండి, నాకు చాలా భయంగా ఉంది. చాలామంది చెప్తూ ఉంటారు. కానీ నువ్వు ఎవరు శపించినా, ఎవరు శాపకరమైన మాటలు నీతో మాట్లాడినా నీకు ఏ విషయంలో భయపడకండి. చాలామంది నువ్వు పాడైపోవాలి, నువ్వు నాశనం అయిపోవాలి అని అంటా ఉన్నారా? ఇంకా సంతోషించు. ఎందుకంటే శాపాన్ని దీవెనగా మార్చే దేవుడు నీతో ఉన్నాడు. ఎందుకంటే ఆయన అన్నీ కూడా మార్చేది. తన పిల్లలకు ఏ హాని రాని, తన పిల్లలకు ఏ కీడు జరగనివ్వదు. తన పిల్లల మీదకి వచ్చే శాపాలన్నీ ఆయన దీవెనలుగా మార్చే దేవుడే. నువ్వు నమ్మి ఆరాధిస్తున్న దేవుడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చూడగలిగితే చదవండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించు. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఆయన మాట విని ఫస్ట్ చక్కగా నడుస్తున్నారు కాబట్టి ఏ కీడు వారి మీదకి రాలేదు. కానీ ఈ యొక్క బాలాకు అనే వ్యక్తి, ఒక రాజు వచ్చి నువ్వు వారిని శపించమని చెప్తారు. ఈయన ఒక బహుమానం కోసం లేదా డబ్బు కోసం ఆశించి, దేవుడు దర్శనం కలిగిన వ్యక్తి, దైవ దర్శనం చక్కగా చూసే వ్యక్తి. కానీ ఈయన డబ్బు కోసం ఆశించి, ఆ పదవి కోసం ఆశించి, ఆ బహుమానం కోసం ఆశించి, ఓకే రాజా నువ్వు చెప్పినట్టే నేను శపించడానికి వెళ్తానని చెప్పి శపించడానికి బయలుదేరి అక్కడ నిలబడి ఆ కళ్ళు మూసుకొని శాపవచనం మాట్లాడదామంటే రాలేదండి. దేవుడు దీవించంటే దీవెన వచనమే పలుకుతున్నాడు. నేను చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటని ఆ రాజు అడిగినప్పుడు, వీళ్ళని చెప్పిద్దామంటే నా నోరు శాపవచనం అంటూ రాలేదు, దేవుడు నన్ను దీవించమనే పలుకుతున్నాడని ఆయన భయంతో వణుకుతో చెప్తున్నాడు. చూడండి, తన పిల్లల మీదకి శాపం పంపించే దేవుడు కాదు, కానీ శాపాన్ని దీవెనగా మార్చేది. ఈయన బాలాకైతే శపిద్దామని వచ్చాడు, కానీ దాన్ని దేవుడు దీవెనగా మార్చి తన పిల్లలకు ఏ హాని జరగకుండా, ఏ కీడు జరగకుండా దీవెన ఆశీర్వాదం వారందరి మీద కుమ్మరించిన దేవుడు. ఈరోజు నువ్వు చాలా విషయాలు అనొచ్చు, ఆయన ఇట్లా మాట్లాడింది, ఆ రోజు ఇట్లా తిట్టింది, నన్ను ఆ రోజు శపించిందంట. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. బాలాకు శపించినప్పుడు దేవుడు ఆ శాపాన్ని దీవెనగా మార్చిన దేవాదేవుడు నీతోనే ఉన్నాడు, నీతో నడుస్తున్నాడు. భయపడకండి, అధైర్యపడకండి, కృంగిపోకండి. నీ దేవుడు ఎవరు అంటే నిన్ను సమృద్ధిగా దీవించేది. ఈ దీవెనలన్నీ వారి మీదకి వస్తాయంటే ఎప్పుడు తెలుసా? ఆయన మాట వినినంత వరకు. ఇశ్రాయేలు ప్రజలు వింటా ఉన్న ఆ సమయంలో ఆ శాపాన్ని కూడా దీవెనగా చేసేసారు. ఈరోజు నీ ఇంట్లో భయంకరమైన శోధన ఉందా? ఇంట్లో భయంకరమైన కరువు ఉందా? ఈరోజు మోకరించి, నేను కూడా ఇక్కడి నుంచి నీ మాట వింటాను ప్రభు, నువ్వు చెప్పినట్టే చేస్తానని దేవునితో ఒక మాట చెప్పు. తప్పకుండా నీ ఇంట్లో ఉన్న శాపాలన్నీ, నీ ఇంట్లో ఉన్న కరువు అంతా ఆయన సమృద్ధిగా చేసి నేను నిన్ను ఆశీర్వదించబోతున్నా, నేను అన్ని విషయాల్లో వర్ధిల్ల చేయబోతున్నా. అట్టి కృప మనందరికీ ప్రభు దయచేయుగా. ఆమేన్. అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రములు నాయన. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు వారి జీవితాల్లో ఏ కరువులో ఉన్నారు, ఏ దుఃఖంలో ఉన్నారు, ఏ శాపంలో ఉన్నారు, ఆ శాపమును తీసివేసి దీవెనగా మార్చి నీ సమృద్ధితో నడిపించమని, ఈరోజంతా నీ కాపుదల, భద్రత నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. చూసిన వారందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు తప్పకుండా దీవించి ఆశీర్వదించుగా. ఆమేన్.